క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స అందించి ప్రాణం కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా టాటా క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహనకు 5K వాకథాన్ సైకిల్ ర్యాలీని నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ప్రారంభించారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని అన్నారు. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్ ఏదైతే టాటా యూనిట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో మనము జిల్లా వ్యాప్తంగా తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి పట్టణంలో ఈరోజు మనము ఒక సైక్లథాన్ అండ్ మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకి క్యాన్సర్ అవేర్నెస్ కోసం, క్యాన్సర్ రహిత దేశంగా మనము తీర్చిదిద్దుకోవడం కోసము, అవేర్నెస్ జనరేషన్ కోసము ఈ యాక్టివిటీస్ని టేకప్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, జిల్లా ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్, అదేవిధంగా స్వీకార్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్స్ అందరూ, అదేవిధంగా యంగ్ సైక్లిస్ట్ అండ్ మ్యారథాన్ రన్నర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ సుమారుగా ఆల్మోస్ట్ 500 పీపుల్ దాకా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యంగా ఓరల్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ మీద స్క్రీనింగ్ కూడా ఆల్రెడీ టేకప్ చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయటము. సో క్యాన్సర్ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకొని ముందుగానే అర్లీగా డిటెక్ట్ చేసి, అర్లీగానే స్క్రీన్ చేసి తద్వారా క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఒక మంచి ఆహారపు అలవాట్లు కానీ, అదేవిధంగా ఒక మంచి జీవన శైలిని కానీ అవలంబిస్తే క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళు ఒక చక్కటి లైఫ్ స్టైల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. సో దీంట్లో భాగంగానే చిన్నప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు, అదేవిధంగా ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసినట్టయితే చాలా వరకు క్యాన్సర్ని మనం దూరం పెట్టే అవకాశం ఉందని ఈరోజు అవేర్నెస్ ర్యాలీ ద్వారా మనము చెప్పడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం మన తిరుపతి జిల్లాలో టాటా గ్రూప్ క్యాన్సర్ హాస్పిటల్ సంస్థ యాజమాన్యం పాల్గొని అవేర్నెస్ తేవడం, ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా, అదేవిధంగా తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు గారు రావడం, మరియు డాక్టర్లు అందరూ పాల్గొనడం, స్టూడెంట్స్ని, డాక్టర్స్ని భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన దేశవ్యాప్తంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం గత 10-20 సంవత్సరాలుగా ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సైక్లింగ్ మారథాన్ పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని చేయడం చాలా సంతోషం. ఈ క్యాన్సర్ అనేది ఒకప్పుడు మహమ్మారి, చాలా ఇబ్బందులు వచ్చేది. ఇప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్లన్నింటినీ కూడా సాంకేతిక విధానంతో బాగు చేసుకునే సౌకర్యాలు ఎక్కువగా ఉంది. 80% గుర్తించి చేసుకోవచ్చు. దాన్ని మొదటగా దశలోనే గుర్తించాలి. దానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇందాక కూడా చెప్పారు. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మంచి ఆహార పదార్థాలు అవసరం, మంచి పరిశుభ్ర ప్రదేశాలు అవసరం. ఇది గుర్తించడం కూడా గుర్తించుకోండి. ఏదైనా చిన్న సెంటిమెంట్ వస్తే దీనికి కావాల్సిన పరికరాలు హాస్పిటల్స్లో అన్ని చోట్ల ఉంది. ప్రతి ఇంటికి కూడా వచ్చి ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీనిపైన, క్యాన్సర్ పైన చాలా శ్రద్ధ తీసుకొని పబ్లిక్లోకి తీసుకొస్తున్నారు. దీన్ని అందరూ కూడా గుర్తించి బాగు చేసుకోవాలనేసి కూడా, వచ్చిన వాళ్ళు బాగు చేసుకోవాలని వాళ్ళకందరూ కూడా తెలియజేస్తున్నాం. Early detection is the only way of diagnosing cancer early, and awareness is the only way that we can actually detect these cancers early. We all know there are so many causes of cancer, and the number one is tobacco, and you'll all be surprised to know the number 2 is obesity and lack of exercise. So on occasion of this World Cancer Day, we are celebrating here with a cyclothon as well as a walkathon, so that to create awareness that cancer is curable, and also healthy lifestyle promotes a cancer-free life.